తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ చివరి భాగం. రచన సలీం గారు. మరి చివరి భాగంలోకి వెళ్దామా? ఈ పిల్లల్ని ఎంత దాకా చదివిస్తారు అని అడిగింది వాసంతి. వాళ్ళ ఓపిక, మా ఉద్దేశం మాత్రం వీళ్ళని గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసి ఉద్యోగాలు వచ్చాకే వెనక్కి పంపిద్దామని. అప్పుడు తమ తల్లుల్ని ఆ నరకకూపం నుంచి బయటికి తీసుకెళ్ళి తమ దగ్గర ఉంచుకుని తల్లి రుణం తీర్చుకుంటారని మా ఆశ. మీ కుటుంబం అంతా ఈ సంస్థ కోసం, మాలాంటి అభాగ్యునుల కోసం పనిచేయటం మా పిల్లల అదృష్టం. దేవుడు మిమ్మల్ని, మీ అమ్మా నాన్నల్ని చల్లగా చూస్తాడు అన్నాను. మా నాన్న డేవిడ్ రాజు గారు పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్నంతా సమాజ సేవ కోసం, ముఖ్యంగా పతితల జీవితాల్లో వెలుగు నింపటం కోసం అంకితం చేశారు. నాకు అర్థం కాలేదు. వాళ్ళ నాన్నకు పెళ్లి కాకుండా ఉంటే ఈమె ఎవరికి పుట్టినట్టు? ఆ విషయం అడుగుదామని. మరి మీరో అన్నాను. నేను పెళ్లి చేసుకోలేదు. మా నాన్న అడుగు జాడలో నడవడమే నా కర్తవ్యం. అది కాదు, మీ అమ్మ గురించి. ఓ అదే అంటూ నవ్వింది కరుణ. మా అమ్మ కూడా వేశ్య వృత్తిలో ఉండేది. నేను ఎవరికి పుట్టానో అమ్మకే తెలియదట. నాకు 5-6 ఏళ్ల వయసున్నప్పుడు అమ్మ ఏవో రోగాలతో మంచానబడి చచ్చిపోయింది. మేము అద్దెకున్న గుడిసె ఓనరు మా వస్తువులు బయటపడేసి అమ్మను రోడ్డు మీదకి ఈడ్చేసి వెళ్ళిపోయాడు. నేను అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటే డేవిడ్ రాజు గారు చూసి నన్ను ఎత్తుకుని అమ్మకు దహన సంస్కారాలు చేయించాక నన్ను ఒక అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళబోతూ ఉంటే ఆయన కాళ్ళు 2 చేతులతో చుట్టేసి కదలకుండా పట్టుకున్నానట. నన్ను తమ వెంట తెచ్చుకుని నాకు విద్యాబుద్ధులు చెప్పించారు. నాకు అమ్మ లేని లోటు తెలియకుండా పెంచారు. నా కళ్ళకు మా నాన్నగారు మనిషి రూపంలో వచ్చిన యేసుక్రీస్తులా కనిపిస్తారు. మీరు కూడా మా కళ్ళకు మేరీ మాతలా కనిపిస్తున్నారు మేడం అంది వాసంతి. ఆమె మెత్తగా నవ్వింది. నన్ను పెంచటం మొదలెట్టాకే వేశ్య వృత్తిలో ఉన్న వాళ్లకు పుట్టిన ఆడపిల్లలు తెచ్చి పెంచి పెద్ద చేయాలన్న ఆలోచన వచ్చిందట నాన్నగారికి. ఆ కోరిక ఇన్నాళ్లకు సాకారమైంది. అక్కడి వాతావరణం అంతా నాకు బాగా నచ్చింది. పిల్లల అవసరాలు తీర్చడానికి 3 ఆయాలున్నారు. 10వ తరగతి పాస్ అయ్యాక బయటి కాలేజీకి పిల్లల్ని పంపడానికి వ్యాన్ కొనే ఉద్దేశం ఉందని కూడా చెప్పింది. కానీ పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునే నర్సు గురించి కానీ, డాక్టర్ గురించి కానీ కరుణ చెప్పలేదు. అదే విషయం అడిగాను. పిల్లలకి ఏమైనా జబ్బు చేస్తే దగ్గరలో ఆసుపత్రి ఉందా అని. లేదు, నా చిన్నప్పుడు కొన్న స్థలం ఇది. సిటీకి దూరంగా చవకగా వస్తే నాన్నగారు ముందు చూపుతో కొనిపెట్టారు. తన సంపాదనలోంచి మెల్లమెల్లగా ఈ బిల్డింగ్ని కట్టించారు. మరి ఎవరైనా నర్సు వచ్చిపోతూ ఉంటుందా? మా హాస్టల్ గుర్తొచ్చి అడిగాను. ఎందుకు, డాక్టర్ని నేనున్నానుగా. ఇలా పిల్లల బాగోగులు చూసుకోవాలనే నాన్నగారు నన్ను పీడియాట్రిషన్ని చేశారు. అంటే చిన్నపిల్లల జబ్బుల్ని నయం చేసే డాక్టర్ కోర్స్ అన్నమాట. డేవిడ్ రాజు గారి ముందు చూపుకి, కరుణార్ద్ర హృదయానికి మనసులోనే వారి పాదాలకు నమస్కరించాను. పద్మను వదిలి వస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు. అది కూడా నన్ను చుట్టుకుని నన్ను వదిలి వెళ్ళకమ్మా అని ఒకటే ఏడుపు. నిన్ను వదిలి వెళ్ళటం అంటే నాకు గుండె కోతే తల్లి. నీ భవిష్యత్తు కోసం మనిద్దరం ఈ గుండె కోతను భరించక తప్పదు అనుకున్నాను. ఈసారి వచ్చినప్పుడు నా కూతురికి మంచి మంచి గౌన్లు కొనుక్కొని వస్తాను అన్నాను. వద్దు, ఇక్కడ మేమిచ్చే యూనిఫామ్స్ మాత్రమే వేసుకోవాలి. మిగతా బట్టలు కూడా మేమే కొంటాం. పిల్లల మధ్య తారతమ్యాలు ఉండకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నాం. నాకింకేం చెప్పాలో తెలియలేదు. మధ్య మధ్యలో పాపని మా ఇంటికి పిలుచుకెళ్ళొచ్చా అని అడిగాను. దానికి పర్మిషన్ ఇవ్వం. ఆ వాతావరణం పిల్లలకు తెలియకూడదని కదా మా ప్రయత్నం అంతా. మీరు ఆ వృత్తి మానేసి వేరే ఏదైనా గౌరవప్రదమైన ఆదాయ మార్గం వెతుక్కున్నప్పుడు పిలుచుకెళ్ళచ్చు. అది 3-4 రోజులకు మించకుండా. పాప ఏడుస్తూ ఉంటే కరుణ ఎత్తుకుని పక్కకు పిలుచుకెళ్ళింది. అదే అదనుగా అక్కడి నుంచి బయటపడ్డాను. మనసంతా కలచి వేసినట్టయింది. మధ్యాహ్నం అయింది. ఆకలి అనిపించటం లేదు. ఏడుపు ఆగటం లేదు. హైదరాబాద్ వెళ్ళే రైలు సాయంత్రం 6ంటికి ఉంది. నిన్నో చోటికి పిలుచుకెళ్తాను, వస్తావా అంది వాసంతి. నీ ఇష్టం. ఈరోజు నువ్వు నరకానికి పిలుచుకెళ్ళినా రావడానికి తయారుగా ఉన్నాను. మనసు కొద్దిగా ఊరట దొరికితే చాలు. అందుకే నిన్ను నాకు తెలిసిన స్వర్గానికి పిలుచుకెళ్తాను అంది వాసంతి. బస్ ఎక్కి ఓ చోట దిగి అక్కడి నుంచి చాలా సందుల్లోకి తిప్పి ఒక చోట నిలబడింది. అక్కడంతా పేదవాళ్ళు నివసిస్తున్నారంటానికి ఆనవాలుగా గుడిసెలు, చిన్న చిన్న పెంకుటిళ్ళు, రేకుల షెడ్లు ఉన్నాయి.
వాసంతి ఒకింటి వైపు భక్తితోనో ఆరాధనతోనో కళ్ళు అరమొడుపులు చేసి చూస్తోంది. నేను ఆ ఇంటి వైపుగా చూశాను. బాగా పాతబడిన పెంకుటిల్లు. పైన పెంకులు కొన్ని పగిలిపోయి కొన్ని ఊడిపోయి కనిపిస్తున్నాయి. గోడలకు వేసిన సున్నం పెచ్చులు పెచ్చులుగా ఊడుతోంది. అంత మైమరిచి చూస్తున్నావు, అదేమైనా తాజ్మహల్ అనుకుంటున్నావా? శిథిలావస్థలో ఉన్న చిన్న ఇల్లు అన్నాను. నా పాలిటి తాజ్మహల్ ఇదే అంది చూపు మరల్చకుండా. నేను మద్రాసు వచ్చిన కొత్తలో అద్దెకున్న ఇల్లు ఇదే. ఓ చిన్న గది, దానికి ఆనుకుని కిచెను, పక్కన రేకులతో కట్టిన బాత్రూమ్. నేను మాణిక్యం ఒక్కటైన పవిత్ర స్థలం ఇదే. నిజం చెప్పనా, దేవుడికి భక్తుడు నైవేద్యం సమర్పించుకుంటాడు చూడు, అంత భక్తితో నన్ను నేను నా దేవుడికి సమర్పించుకున్నాను. అందుకే ఈ ఇల్లు అంటే నాకు ప్రాణం. నా మాణిక్యం జ్ఞాపకాలు, నా మాణిక్యం మాట్లాడిన అరవ తెలుగు మాటలు ఈ ఇంటి గోడల్ని తడిమితే చాలు జలజల రాలి పడతాయి. నీ మాణిక్యం పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళని పెంచడంలో మునిగిపోయి నిన్నెప్పుడో మర్చిపోయి ఉంటాడు. నువ్వే ఆ జ్ఞాపకాలను పట్టుకుని ఇంకా వేలాడుతున్నావు. మరీ అంత పిచ్చి ప్రేమ కూడా మంచిది కాదు వాసంతి. నేను నమ్మను. నా మాణిక్యం నన్నెన్నటికీ మర్చిపోడు. అతనికి కూతురు పుట్టుంటే తప్పకుండా దానికి నా పేరు పెట్టుకుని నన్ను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటాడు. వాసంతి నమ్మకం నిజమైతే ఎంత బాగుండు అనుకున్నాను. ప్రేమ కథలు మధురంగా ఉంటాయని తెలుసు, కానీ వాసంతి చూపించే ప్రేమ మాత్రం అలౌకిక ప్రేమ అనిపిస్తోంది. అటువంటి అద్వితీయమైన ప్రేమ పొందిన ఆ మాణిక్యం ఎవరో చాలా అదృష్టవంతుడు. నాకున్న ఒకే ఒక కోరిక చెప్పనా? ముసలితనంలో నా చివరి రోజులు ఇదే ఇంట్లో మాణిక్యాన్ని తలుచుకుంటూ గడపాలని. చనిపోయే క్షణాల్లో కూడా మాణిక్యాన్ని, అతని అందమైన అమాయకమైన మొహాన్ని కళ్ళలో నింపుకొని అతని ముద్దు ముద్దు మాటల్ని చెవుల్లో వంపుకుని తృప్తిగా ప్రాణం వదలాలని. ఆ ఇల్లు కొనందే, అది ఎలా సాధ్యం? ఈ లోపల ఇంకెవరైనా కొనేసి పాతదైపోయిందని పడగొట్టి కొత్త ఇల్లు కట్టిస్తేనో? అలా జరగదు. అప్పటి ఓనర్ ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు అతని కొడుకు ఆధీనంలో ఉంది ఆ ఇల్లు. ఇది నాకే అమ్మాలనే మాట తీసుకున్నా. ఎప్పటికైనా దీన్ని కొని తీరతాను. అంత డబ్బు సమకూర్చుకోవటం మనలాంటి వాళ్ళకి సాధ్యమంటావా? కోరిక బలంగా ఉండాలే కానీ ఎందుకు సాధ్యం కాదు? నేను ఆ పూరి గుడిసెలో ఉంటూ తిని తినక డబ్బులు కూడబెడుతున్నాను తెలుసా? నేను చనిపోయే లోపల ఈ ఇంటిని కొంటాను. ఈ ఇంట్లోనే నా ప్రాణం వదులుతాను. సినిమాల్లో చూపించే ప్రేమలు, ఇప్పటి సమాజంలో ప్రేమ అనుకుని పడుతున్న భ్రమలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలియాలంటే వాసంతి గురించి తెలుసుకోవాలి. ఉదయం ఆ డేవిడ్ రాజు గారు, కరుణ గారు చేస్తున్న నిస్వార్థ సేవకు తల వంచి నమస్కరించాలనిపించింది. ఇప్పుడు వాసంతి మనసులో మాణిక్యం మీదున్న దివ్యమైన ప్రేమను చూస్తే వాసంతికి మొక్కాలనిపిస్తోంది. నా దగ్గర డబ్బులే ఉండి ఉంటే వాసంతి కోరిక తీర్చడం కోసం ఈ ఇంటిని కొని నా బహుమతిగా ఇచ్చేసేదాన్ని. కానీ నేను వాసంతిలా పేదదాన్నే, శరీరాన్ని కొద్ది కొద్దిగా కర్పూరంలా కరిగిస్తూ బతుకుతున్నదాన్ని. వాసంతికి ఏమీ ఇవ్వగలను? నా అనురాగం తప్ప. వాసంతిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను. నా కళ్ళల్లో నీళ్లు ఊపికాయి. వాసంతి కళ్ళల్లో అయితే ఎన్ని నీలి సముద్రాల కెరటాల ఉప్పెనో. సాయంత్రం రైలు ఎక్కి హైదరాబాద్ తిరిగి వస్తున్నప్పుడు అనుకున్నాను, వాసంతికో ధ్యేయం ఉంది, ఆమెకో గమ్యం ఉంది, నాకు ఓ ధ్యేయం ఉంది. నా కూతుర్ని గొప్పదాన్ని చేయటం, దానికోసం ఎన్ని నరకాలు అనుభవించడానికైనా నేను సిద్ధమే. ఇక పద్మను హాస్టల్లో చేర్చి 9 ఏళ్ళు. దాన్ని చూసి రావడానికి మద్రాసు వెళ్ళి 1-2 రోజులుండి రావటం తప్ప దాన్ని నా ఇంటికి పిలుచుకొచ్చి 4 రోజులు ఉంచుకుని నా పక్కన పడుకోబెట్టుకుని తనకు నచ్చిన వంటలు చేసి తినిపించాలన్న కోరిక తీరటమే లేదు. వయస్సు 30 దాటడం వల్ల శ్రీజ తెచ్చే బేరాలు బాగా తగ్గాయి. జూనియర్ ఆర్టిస్ట్గా అడపాదడపా అవకాశాలు దొరుకుతున్నాయి. శ్రీజ తెనాలి నుంచి కొత్త పిల్లల్ని పిలుచుకొచ్చి వాళ్లతోనే ఎక్కువ వ్యాపారం చేయిస్తోంది. 2 ఏళ్ల క్రితం నేను మాధవి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసాం. ఓ ఏడాది వరకు ఇద్దరం కలిసే వ్యాపారం చేశాం. అది అంత గిట్టుబాటు కాలేదు. ముఖ్యంగా పోలీసులతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేవి. శ్రీజ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇలాంటి విషయాలు మా దాకా వచ్చేవే కావు. అన్నీ శ్రీజ అక్కే చూసుకునేది. వాళ్ళకి నెలకింతని ఇచ్చేది అనుకుంటా. అప్పుడప్పుడు ఏ సర్కిల్ దగ్గరికో ఏ ఎస్ఐ దగ్గరికో మమ్మల్ని పంపించేది అంతే. మాధవి నేను ఒక ఇల్లు తీసుకుని బిజినెస్ ప్రారంభించాక మాకెదురైన మొదటి సమస్య కస్టమర్లను గుర్తించడం, రెండో సమస్య వాళ్ళను వలేసి పట్టడం, మూడో సమస్య వాళ్లతో బేరాలు ఎలా చేయాలో తెలియకపోవటం, నాలుగో సమస్య ఎవడైనా డబ్బులు ఇవ్వకపోవటమో, మా దగ్గర ఉన్న డబ్బులు లక్కుని పోవటమో చేసినప్పుడు ఏడవడం తప్ప ఏం చేయాలో తెలియకపోవటం. ఒకరోజు సాయంత్రం మాధవి నాంపల్లి స్టేషన్లో కాపు కాస్తానని వెళ్ళింది. నేను రోడ్డు మీద వచ్చి కరెంటు స్తంభం చాటు నిలబడ్డాను. అప్పటికీ కడుపులో ఘనాహారం పడి 24 గంటలు. నీరసంగా ఉంది, కాళ్ళు పీకుతున్నాయి.
2 గంటలు నిలబడినా ఒక్క బేరమో తగలలేదు. ఈరోజు ఒక్క శాల్తీనైనా పట్టుకొస్తాను చూడు, వాడు వెళ్ళాక మనం బిర్యానీ తెచ్చుకొని తిందాం అంది వెళ్లే ముందు మాధవి. బిర్యానీ లేకున్నా పర్వాలేదు, మజ్జిగ అన్నం దొరికినా చాలు, అలా ఉంది నా పరిస్థితి. శ్రీజ అక్క దగ్గర ఉన్నన్ని రోజులు ఆకలంటే ఏమిటో తెలియలేదు. ఎటొచ్చి మేమిద్దరం అక్క నుంచి విడిగా వచ్చే సమయానికి మాకంటూ మిగిల్చుకున్న డబ్బులేం లేవు. అక్క రాసి పెడుతున్న లెక్కల ప్రకారం ఇంకా మేమే అక్కకు బాకీ ఉన్నాం. పర్వాలేదులే, ఈ బాకీ తీర్చినంత మాత్రం నాకు వచ్చే నష్టమేం లేదు, వెళ్ళి హాయిగా బతకండి అంది శ్రీజ. అక్క ఎంత మంచిదో అన్నాను అంతే. మాధవి గయ్యన లేచి నన్ను కోరికేసినంత పనిచేసింది. దాన్ని మంచి అంటావేమిటే, అది 5.5 అడుగుల పొడవున్న మానవ జలగ. మనలాంటి ఆడపిల్లల రక్త మాంసాలని డబ్బులుగా పిండుకుని పిప్పిగా మారాక బయటికి విసిరేసే రాక్షసి. మన విషయమే చూడు, యవ్వనంలో ఉన్నన్నాళ్ళు మనతో వ్యాపారం చేసి వేలకు వేలు సంపాదించింది. మన అందం తరిగిపోవటం మొదలవగానే గిరాటేసింది అంది. అలా ఎందుకు అనుకుంటావు? అక్క దగ్గర ఉన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసిందో. చికెన్లు బిర్యానీలు చేయించి పెట్టేది కదూ, మనం కోరిన తిండి, మనం కోరిన బట్టలు అన్నాను. చాలే, దాని ముళ్ళు ఏమైనా పెట్టిందా ఏమిటి? అవన్నీ మన డబ్బులే, మన సంపాదన మనం తిన్నాం తప్ప తేరగా ఏమీ తినలేదు. అదే వ్యాపారం మనం సొంతంగా చేస్తుంటే ఈ పాటికి చాలా డబ్బులు వెనకేసుకుని ఉండేవాళ్ళం. మనకేముంది, పెన్షన్లా పోడా, ముసలితనంలో ఆ డబ్బులు పనికొచ్చేవి కదా. బెకారుల్లా చేసి మనకే ఇంకా తనకు అప్పున్నట్టు లెక్కలు చూపించి తనేదో ఉదారంగా మనల్ని వదిలేస్తున్నట్టు ఫోజు ఇచ్చి మనల్ని తరిమేసింది. నీకే దాని కుట్రలేమిటో అర్థం కావట్లా అంది మాధవి. తన నోటు పుస్తకంలో రాసే ప్రతిదీ చూపించేగా రాసేదిగా. ఖరీదైన భోజనం, ఖరీదైన వసతి కాబట్టి ఎక్కువ వసూలు చేసేది. ఇందులో మోసం చేయడానికి అవకాశం ఏముంది? అక్కడే పొరబడ్డావు. మన దగ్గరికి కస్టమర్లను ఇచ్చేదా? వాళ్లతో తనే బేరం చేసేది. ఎంత వసూలు చేసేదో మనకేమైనా తెలుసా? అందులో సగమో 3/4 మనకు చూపించేది. అందులోంచి కూడా మళ్ళీ తన కమిషన్ది కోసుకునేది. మెహదీపట్నంలో 2 అంతస్తులు బిల్డింగ్ కట్టిందంటే అది మన సంపాదనతో ఇక అంది మాధవి. అలా జరిగి ఉండే అవకాశాన్ని కాదనలేక నేను గమ్మునుండిపోయాను. కానీ ఇప్పుడు అసలు ఎవరిని కదపాలో, ఎవరిని ఎంత అడగాలో అర్థం కాని పరిస్థితి. పైజామా లాల్చి వేసుకున్న అతను నా వైపుకి వస్తూ కనిపించాడు. తెల్లటి అన్నం ముద్ద నోటి కాడికొస్తున్నట్టు అనిపిస్తోంది. దగ్గరగా వచ్చి ఒళ్ళంతా కళ్ళతో తడిమి చూశాడు. మెల్లగా నవ్వాను. వస్తావా అన్నాడు. ఇక్కడికి దగ్గరలోనే నా ఇల్లుంది అన్నాను. ఎంత? నేను చెప్పాను. అంతనా? నీ మొహానికి అందులో సగం కూడా ఎక్కువే. నా అహం రక్తమోడుతూ ఆకలి కదా, దాన్ని దిగమింగాను. నేను సినిమాల్లో యాక్ట్ చేశాను తెలుసా అని చెప్పాలనుకున్నాను. అతను నా మొహంలో మొహం పెట్టి చూసి ఏ సినిమాలోనూ చూసినట్టు గుర్తుకు రావడం లేదే అంటే ఏమనాలో తెలియక, నీ ఇష్టం, సగమే ఇవ్వు చాలు. నాకు దగ్గరగా తచ్చాడుతున్న స్త్రీ అతన్ని పిలిచి, ఆ సగంలో సగం ఇస్తే చాలు, నేను వస్తా అంది. అతను నా నుంచి తిరిగి జరిగి ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఆమె ఆటోని పిలిచింది. ఇద్దరూ వెళ్ళిపోయారు. అక్కడే మరికొద్దిసేపు నిలబడ్డాను. ఇక ఓపిక లేక ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఇంటిని 2 భాగాలుగా చేస్తూ మేము మధ్యలో తడికి అడ్డు పెట్టుకున్నాం. ఒకేసారి ఇద్దరికీ బేరాలు తగిలితే ఎవరికీ ఇబ్బంది కలగకూడదని. నీరసంగా ఉన్నా నిద్ర రావటం లేదు. పొట్టలో ఏదైనా పడితేగా కంటి మీద కునుకొచ్చేది. శ్రీజ నుంచి బయటకు వచ్చిన కొత్తలో మా దగ్గరికి కస్టమర్లను తీసుకురావడానికి ఒక బ్రోకర్ని పెట్టుకున్నాం. అతను కమిషన్ తీసుకునేవాడు. అయినా మాకిలా కస్టమర్లను వెతుక్కునే బాధ ఉండేది కాదు. నెల క్రితమే మాధవి అతన్ని రావద్దని చెప్పేసింది. తేడా ఏముంది? అక్కడ ఉన్నప్పుడు శ్రీజ మన కష్టార్జితాన్ని తినేసేది. ఇప్పుడు వీడు తింటున్నాడు. మన శ్రమను కోరే వాళ్ళకెందుకు దోచిపెట్టాలి? మనమే సొంతంగా బిజినెస్ చేద్దాం అంది. కానీ ఇప్పుడు పడుతున్న అవమానాలు చూస్తుంటే బ్రోకర్ గాడే బెటర్ అనిపిస్తోంది నాకు. నేను సినిమాల్లో వేషాలు వేశానని చెప్పడానికి బ్రోకర్ గాడు నా ఆల్బమ్ని కస్టమర్లకు చూపించి జూనియర్ ఆర్టిస్ట్ అని నమ్మించడానికి చాలా తేడా ఉంది. పక్క పోర్షన్లో వినిపించే శబ్దాల కోసం నా చెవులే కాదు, పొట్ట కండరాలు కూడా ఎదురు చూస్తున్నాయి. మాధవ్కి ఎవరైనా కస్టమర్ దొరికితేనే ఈ రాత్రికి తిండి దొరికేది. మాగన్నుగా నిద్రపడుతున్న సమయంలో పక్క పోర్షన్ నుంచి నవ్వుతున్న శబ్దం వినిపించింది. అది మాధవి నవ్వు. ఎవరిదో మగ గొంతు. నా కడుపులో ఆకలి మరింత పెరిగింది. వాడెప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశాను. 1 గంటకు వాడు వెళ్ళిపోతున్న అలికిడైంది. నేను లేచి కూర్చున్నాను. మాధవి దగ్గరికి వెళ్ళబోయే లోపల మాధవి నా దగ్గరికి వచ్చింది. దాని చేతిలో బిర్యానీ పొట్ల ఉంది. నేను తినేసేలే, నువ్వు తిను అంది. దాని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. వాడు డబ్బులు ఇచ్చిపోయినా సరే ఇంత రాత్రి తిండి ఎక్కడ దొరుకుతుందని భయపడి చచ్చానే అన్నాను బిర్యానీని నోట్లో అవగా కుక్కుంటూ. అందుకే వచ్చేటప్పుడే వాడికి చెప్పి బిర్యానీ పార్సిల్ కట్టించుకున్నాలే అంది మాధవి. తినటం పూర్తయ్యాక మళ్ళా బ్రోకర్ని పెట్టుకునే విషయం చర్చించాను.
మాధవి ససేమిరా ఒప్పుకోవాలా. మరో వారం తనతో కలిసి ఉన్నాక నేను విడిపోతున్నట్టు చెప్పాను. ఆ మాట వినగానే మాధవి చాలా బాధపడింది. బ్రోకర్ల వల్ల జరిగే నష్టం ఎంతో మరోసారి ఏకరువు పెట్టింది. సొంతంగా వ్యాపారం చేసుకోవటం వల్ల మిగిలే డబ్బుల కన్నా నాకు ఆత్మాభిమానమే ముఖ్యమని వాదించాను. చివరికి నీ ఇష్టం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వెప్పుడు తిరిగి వచ్చినా ఈ చెల్లెలి తలుపులు తెరిచే ఉంటాయి అంది మాధవి. నా మకాం వాసంతి ఇంటికి మార్చేశాను. ఇక పాత బ్రోకర్నే మళ్ళా రప్పించుకున్నాను. వాసంతి ఇంటిని వాడుకుంటున్నందుకు నెలకంతనిచ్చేదాన్ని. తిండి ఖర్చు మొత్తం నాదే. వాసంతి తను సగం పెట్టుకుంటానని చెప్పినా నేను వినలేదు. మరీ ఆకలికి బలి కావటం లేదు ఇప్పుడు. బ్రోకర్ తెచ్చే కస్టమర్లు అప్పుడప్పుడు దొరికే చిన్న చిన్న వేషాలు రోజులు ఎలాగో జరిగిపోతున్నాయి. ఓ రోజు వాసంతి కొత్త ప్రస్తావన తెచ్చింది. ఇలా ఉంటే ఎప్పటికీ నీ కూతుర్ని ఇంటికి తెచ్చుకొని 4 రోజులు పెట్టుకోలేవు అంది. మరేం చేయను, వేరే గత్యంతరం లేదుగా. ఉంది, నువ్వు ఒప్పుకుంటే. నిజమా? ఏంటో చెప్పు. నా కూతురు నా దగ్గరికి వచ్చి ఉండడం కోసం ఏదైనా ఒప్పుకుంటాను అన్నాను ఉత్సాహంగా. నేను నీ గురించి పద్మ గురించి చాలా ఆలోచించాను స్వప్న. వయసు పైబడే కొద్దీ ఇలాంటి బేరాలు కూడా తగ్గిపోతాయి. వాళ్ళు డబ్బులతో పాటు ఏమేం రోగాలు ఇచ్చిపోతున్నారో అవన్నీ అప్పుడప్పుడే బయటపడటం ప్రారంభిస్తాయి. దీనికన్నా ఎవరి అండర్లో అయినా ఉండిపోతే బాగుంటుంది. తిండి పెట్టి మన చిన్న చిన్న అవసరాలు తీర్చే మనిషి దొరికితే చాలు. వేసి అనిపించుకునే కన్నా ఎవరో ఒకరు ఉంచుకున్నారంటే కొంతైనా గౌరవం కదా. అప్పుడైనా నేను పద్మని ఎలా పిలుచుకురాగలను అన్నాను. నేను దాని గురించి ఆలోచించాను. నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు. రైల్వే కాంట్రాక్టులు చేస్తుంటాడు. భార్య చనిపోయి 4 ఏళ్ళు, 2 ఆడపిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. వయసు 55, 56 ఉంటుందనుకుంటా. పెద్ద ఇల్లు, ఒంటరిగా ఉంటాడు. వంట మనిషి ఎవరో ముసలావిడ ఉంది. వంట చేసేసి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అతను ఒకసారి నన్ను అడిగాడు ఎవరైనా వయసులో ఉన్న ఆవిడ ఉంటే చూసి పెట్టమని. అంటే అతనికి వంట చేసి పెట్టాలా? నేను 2 రకాలుగా ఆలోచించాను. ఒకటి, అతను ఇల్లు శుభ్రం చేయటం, వంట చేసి పెట్టడం లాంటి పనులు చేస్తూ ఉండిపోవటం. అతను ఉండే ఇంటి గేటుకి ఆనుకునే సర్వెంట్ క్వార్టర్ ఉంది. పద్మకు నువ్వు ఆ ఇంట్లో పనిచేస్తున్నావని చెప్పచ్చు. మరో ఆలోచన ఏమిటంటే అతన్ని అడిగి రైల్వేలో ఏదో పని కుదురుకోవచ్చు. ప్లాట్ఫామ్లు శుభ్రం చేసే పనో, వెయిటింగ్ రూములు తుడిచే పనో నెలకు కొంత మొత్తం జీతం కింద అందుతూ ఉంటుంది. అతను నెలకింతని ఇచ్చేలా మాట్లాడతాను. అతను కావాలనుకున్నప్పుడు అతనితో గడిపితే చాలు. ఇది ఎలా ఉంది? నాకు రెండో ఆలోచన బాగా నచ్చింది. సొసైటీలో నేను రైల్వేలో ఏదో పనిచేస్తున్నట్టుంటుంది. అతని ఇంటి ఆవరణలోనే సర్వెంట్ క్వార్టర్ ఉందంటుంది కాబట్టి ఏ రాత్రిలో అతను వచ్చినా 10 మందికి తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా పద్మ దగ్గర అయితే తలెత్తుకుని నేను కూలీ పనిచేసి సంపాదించిన డబ్బులతో తానున్నన్ని రోజులు తిండి పెట్టచ్చు. వాసంతితో సరే అని చెప్పాను. అతనితో మిగతా విషయాలు స్వయం స్పష్టంగా మాట్లాడి ఖరారు చేసుకుని రమ్మని పంపాను. మొదట నాకు రైల్వేలో ఏదో ఒక పని ఇప్పించాలి. అది అన్నిటికన్నా ముఖ్యం. ఓ వారానికి అతని నుంచి గ్రీన్ సిగ్నల్ అందింది. నెల తిరిగే లోపల తన పలుకుబడి ఉపయోగించి నన్ను ప్లాట్ఫామ్లు ఊడ్చే పనిలో పెట్టించాడు. మరుసటి రోజే సర్వెంట్ క్వార్టర్లోకి మారిపోయాను. అతని పేరు శేషు. నల్లటి భారీ శరీరం, మనిషి గొన్న ఏనుగులా ఉన్నాడు. పూర్తి బట్టతల, మొహం నిండా స్ఫోటకపు మచ్చలు, లావుపాటి కళ్ళద్దాలు లేనిది ఏం కనిపించదు. నా కూతుర్ని తలుచుకుని కళ్ళు మూసుకున్నాను. ఇక పనిలో చేరిన క్షణం నుంచి ఆరాటమే. నా కూతుర్ని ఇంటికి ఎప్పుడెప్పుడు పిలుచుకొచ్చుకుంటానా అని. ఎంత తొందరపడినా దాన్ని పిలుచుకురావడానికి 3 నెలలు పట్టింది. ఈ మధ్యలో 2 సార్లు మద్రాసు వెళ్ళిన ముఖ్యమైన పాఠాలు మిస్ అవుద్దని ఒకసారి, పరీక్షలు జరుగుతున్నాయని మరోసారి దాన్ని పంపడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా నేను రైల్వే ప్లాట్ఫామ్లు ఊడ్చే పనిలో కుదురుకున్నట్టు ఆధారాలు చూపించాక పద్మను నాతో పంపడానికి ఒప్పుకున్నారు. పద్మకి ఇప్పుడు 14 ఏళ్ళు. ఎంత ఏపుగా ఎదిగిందో. నాలానే వయసులో ఉన్న రోజుల్లో నేనే అందగత్తెనని గర్వపడేదాన్ని. ఇప్పుడు పద్మతో పోలిస్తే నాది ఏ పాట అందం అనిపిస్తోంది. పద్మ ఇంటికి రావడంతో నేను చాలా బిజీ అయిపోయాను. 2 రోజులు సెలవు పెట్టి పూర్తిగా పద్మతోనే గడిపాను. ఎన్ని కబుర్ల పుట్టో అది. తన స్నేహితురాళ్ళు, తనకిష్టమైన టీచర్లు, కరుణా మేడం చూపించే ఆదరణ, డేవిడ్ రాజు గారి మంచితనం ఒకటేమిటి, సమస్తం ఆపకుండా చెప్తూనే ఉంటుంది. దాని గొంతు ఎంత మధురంగా ఉందో. అది మాట్లాడుతుంటే పాట పాడుతున్నట్టు ఇంకా ఇంకా వినాలనిపించేలా. మేము శ్రీజ ఇంట్లో ఉన్నప్పుడు చికెన్లు, మటన్లు చాలా ఇష్టంగా తినేది. మొదటి రోజే వాటిని వండి పెట్టి బిర్యానీ చేశాను. అస్సలు ముట్టుకోలేదు. నాకు పప్పు చేసి అన్నం పెట్టమ్మా, నేను నాన్ వెజ్ తిన్నాను అంది. నువ్వు ఒక్కదానివే ప్లాట్ఫామ్ అంతా ఓడ్చాలా? చాలా పొడవు ఉంటుంది కదా అంది. లేదమ్మా, దాదాపు 50 మంది వరకు స్వీపర్లు ఉన్నారు. 50 మందే? స్టేషన్లో చాలా ప్లాట్ఫారాలు ఉన్నాయి కదా. షిఫ్ట్ల మీద పనిచేయాలి. రోజుకి 8 గంటల పని. ప్లాట్ఫామ్ని మొదట చీపురుతో ఊడ్చి తర్వాత ఫినాయిల్ వేసిన నీళ్లతో శుభ్రం చేయాలి. వర్మ
కొద్దిసేపు మౌనంగా కూర్చుంది. తర్వాత నన్ను ప్రేమగా అల్లుకుంటూ, ఇంకా కొన్నేళ్ళు ఆగమ్మా, నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తాను, అప్పుడు నువ్వు ఈ పని చేయక్కర్లేదు అంది. దాని మాటలకి సంతోషంతో పాటు కన్నీళ్లు కూడా వచ్చాయి. వాసంతి ఇంటికొచ్చి రోజంతా పద్మతో గడిపి వెళ్తోంది. నీ కష్టాలు తీరే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వప్న. 4-5 ఏళ్ళు ఓపిక పట్టు, నీ కూతురు పెద్దదవుతుంది, నీ నరక కోపం నుంచి దూరంగా తీసుకెళ్తుంది. ఆ తర్వాత అంతా స్వర్గమే, నువ్వు, నీ కూతురు, అల్లుడు, మనవలు, మనవరాళ్ళు అంది వెళ్ళబోతూ. నేను కలల్లో తేలిపోయాను. సారిక మరణం తర్వాత హాస్టల్ జీవితం నరకప్రాయమైనప్పుడు రాము చేయందించి నన్ను బయటికి లాగి కాపాడాడు. ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల నుంచి నా కూతురు నన్ను గట్టెక్కించబోతోంది. రాత్రుళ్ళు పద్మను దగ్గరగా పొదివి పెట్టుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉందో, ఎంత నిశ్చింతగా నిద్రపోయానో. శేషుకు ముందే చెప్పి పెట్టాను, నా కూతురు ఉన్న 4 రోజులు నా వైపు కన్నెత్తి కూడా చూడకూడదని. 3వ రోజు పనిలోకి వెళ్ళాను. పనిచేస్తున్నానన్న మాట కానీ మనసంతా నా కూతురు మీదే ఉంది. ఏం చేస్తుందో, ఒంటరిగా ఉండటం వల్ల బోరు కొడుతుందేమో. నువ్వేమీ దిగులు పడకమ్మా, పుస్తకాలు తెచ్చుకున్నాక చదువుకుంటూ ఉంటాలే అంది. ఏంటావో ఒడవడం, అక్కడంతా చెత్త పెట్టుకుని ఒళ్ళు వంగట్లేదా ఏంటి అంటూ గదమాయించింది. నేను చిమ్మిన చోట ఫినాయిల్తో ఫ్లోర్ని శుభ్రం చేస్తున్న స్వీపర్. ఇక లాభం లేదని పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేశాను. నేను వచ్చేటప్పటికి పద్మ నిద్రపోతున్నట్టుంది. తలుపు తీసి నన్ను చూసి, అమ్మా వచ్చేసావా, నాకు తెలుసు నువ్వు ముందే వచ్చేస్తావని అంటూ నవ్వింది. రేపొక్కరోజే నా కూతురు నాతో ఉండేది. సాయంత్రం షాపింగ్కి పిలిచికెళ్తాను, బట్టలు కొంటానంటే వద్దంది. వాళ్ళు ఇచ్చే బట్టలే వేసుకుంటానంది. మెళ్ళలోకి పూసల దండలు కొనిచ్చాను. చెవులకు 2-3 రకాల రింగులు, జుంకీలు, జడ క్లిప్పులు కొనిచ్చాను. అవి కొన్నందుకే పద్మ ఎంత మురిసిపోయిందో. మరనాడు పనికి వెళ్ళాలనిపించలేదు, కానీ తప్పదు. జాయిన్ అయిన కొత్త కదా, ఉన్న సెలవుల్ని అప్పటికే వాడేసుకున్నాను. అందుకే అయిష్టంగా పనిలోకి వెళ్ళాను. సాయంత్రం 6ంటికి దాన్ని రైలు ఎక్కించాలి. కనీసం 4ంటికైనా ఇంటికి వెళ్తే లగేజ్ సర్దుకోవడంలో దానికి సాయపడవచ్చు. అలా అనుకున్నానే కానీ మధ్యాహ్నం 2 నుంచే ఇంటి గాలి మళ్ళింది. తొందరగా వెళితే దానికి నా చేత్తో అన్నం తినిపించవచ్చు అన్న ఆలోచన. ట్రైన్లో తినటానికి చపాతీలు, బంగాళదుంప కుర్మా చేసి పెట్టాలి. పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు. మళ్ళా వెళ్ళి పర్మిషన్ అడిగాను. గడ్డం పట్టుకుని బతిమాలుకున్నాను. 2:30కి విసుక్కుంటూనే పర్మిషన్ ఇచ్చారు. బస్ కోసం ఎదురు చూడాలనిపించలేదు. ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్ళాను. తలుపు తట్టబోతూ లోపల నుంచి వచ్చే శబ్దాల కోసం చెవులు రిక్కించి విన్నాను. నిశ్శబ్దంగా ఉంది. చదువుకుంటుందేమో, లేకపోతే నిన్నట్లా పడుకుంటుందేమో. తలుపు తట్టాను. లోపల నుంచి వచ్చే నా కూతురి పాదాల శబ్దం వినిపిస్తుందని ఎదురు చూశాను. మళ్ళా నిశ్శబ్దమే పలకరించింది. గాఢ నిద్రలో ఉందేమోననుకుని ఈసారి గట్టిగా తలుపు తట్టాను. తలుపు తెరుచుకోలేదు. నాలో కంగారు. మధ్యాహ్నం పూట నిద్రపట్టినా తలుపు తట్టిన శబ్దం వినిపించినంత మొద్దు నిద్ర పడుతుందా? ఈసారి తలుపుల్ని బాదాను. మెత్తటి అడుగుల శబ్దం తలుపు దాకా వచ్చి ఆగిపోయింది. కానీ తలుపు తెరుచుకోలేదు. మళ్ళా గట్టిగా తలుపు తట్టాను. అటువైపు నుంచి ఎవరో అని వినిపించింది. అది పద్మ గొంతేనని గుర్తుపట్టడానికి చాలా సమయం పట్టింది. ఎక్కడో నూతులోంచి వస్తున్నట్టుగా. పద్మ, నేనే, తలుపు తీ అన్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకు పద్మ అలా చేస్తోంది? ఆరోగ్యం బాలేదా? నేను పనికి వెళ్ళాక జ్వరం ఏమైనా వచ్చిందా? ఎన్నెన్నో ప్రశ్నలు. పద్మ తలుపును కొద్దిగా తీసి నా వైపు చూసింది. దాని మొహం కనిపించగానే నాలో కంగారు మరింత పెరిగింది. పిల్ల మొహం తెల్లగా పాలిపోయి ఉంది. ఏదో దెయ్యాన్నో భూతాన్నో చూసి జడుచుకున్నట్టు జుట్టు అంతా రేగిపోయి ఉంది. కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. నేను తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళగానే పద్మ నన్ను కౌగిలించుకుని ఏడవసాగింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. నన్ను వదిలేసి కింద కూర్చొని ఏడుస్తోంది తప్ప సమాధానం లేదు. అప్పుడు చూశాను పద్మ బట్టల నిండా రక్తం మరకలు. నన్ను కౌగిలించుకోవటం వల్ల నా చీరకు, జాకెట్టుకు కూడా రక్తం అంటింది. ఈ రక్తం ఏమిటి? ఏం జరిగింది పద్మ? పద్మ నా వైపు జాలి గొలిపేలా చూస్తూ, నేను కావాలని చంపలేదమ్మా, తలుపు తడితేను నువ్వు అనుకుని తీశా. ఆ అంకుల్. దాని మాటలు పూర్తిగా వినకుండానే వంటగదిలోకి పరిగెత్తాను. నేల మీద రక్తపు మడుగులో పడున్నాడు శేషు. అతని గుండెల్లో కత్తి దిగబడింది. నేను కూరగాయలు కోయటానికి వాడే కత్తి. నాకేం జరిగి ఉంటుందో అర్థమైపోయింది. తల్లిగా నా మొదటి బాధ్యత పద్మను ఊరడించటం. గదిలోకి వెళ్ళి పద్మను పొదివి పట్టుకున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వచ్చేసాగా, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు మొదట స్థిమితపడు అన్నాను. అది నా ఒళ్ళో వాలిపోయి పసిపిల్లలా ఏడుస్తూ నేను తలుపు తీయగానే ఆ అంకులు మీ అమ్ముందా అని అడిగాడమ్మా. లేదని చెప్పాను. మంచినీళ్ళు ఇస్తావా, దాహంగా ఉంది అన్నాడు. ఎండన పడొచ్చాడు కదా, దాహం వేస్తుందేమోనని కిచెన్లోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు ఉంచుతున్నప్పుడు అంకుల్ లోపలికి వచ్చి గడియ పెట్టాడు. నాకు భయం వేసి ఏం కావాలి అంకుల్, ఎందుకు గడియ పెట్టారంటూ ఈ గదిలోకి రాబోయాను.
అంకులే కిచెన్లోకి వచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని ఏదేదో చేస్తున్నాడు. నన్ను కింద పడేశాడు. నా కుడి చేతి వైపు పొయ్యి పక్కన కూరగాయలు కోసే కత్తి కనిపించింది. నేను ఆ కత్తిని తీసుకుని 2 చేతులతో పట్టుకునే లోపల ఆ అంకుల్ నా మీద దబ్బున పడిపోయాడు. కత్తి అతని గుండెల్లో గుచ్చుకుంది. నేనేమీ పొడవలేదమ్మా, అతనే కత్తి మీద పడ్డాడు. నాకు భయమేస్తోంది అంది. ఇప్పుడు ఏం చేయాలో క్షణాల్లో నిర్ణయానికి వచ్చాను. దాన్ని ఊరడించి రక్తం అంటిన బట్టలు తీసి సర్ఫ్ నీళ్లలో నానబెట్టాను. నేను చీర జాకెట్ మార్చుకున్నాను. దానికి వేరే బట్టలు తొడిగి లగేజ్ సర్దేసి ఇంటికి తాళం వేశాను. ఇద్దరం రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. రైలు రావడానికి ఇంకా 2.5 గంటల సమయం ఉంది. టికెట్ భద్రంగా ఉందిగా అని అడిగాను. ఉందమ్మా. ట్రైన్ వచ్చే వరకు వెయిటింగ్ రూమ్లో కూర్చుని ట్రైన్ వచ్చాక జాగ్రత్తగా ఎక్కగలవా? ఎక్కుతానమ్మా. ఆ అంకుల్ చచ్చిపోయాడా? నన్ను జైలుకు పంపిస్తారా అని అడిగింది. నేను బతికుండక నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను తల్లి. నువ్వు నిశ్చింతగా హాస్టల్కి వెళ్ళిపో. దీని గురించి నీకేం తెలియదు, సరేనా? సరేనన్నట్టుగా తల ఊపింది. జరిగిన సంఘటన గురించి ఎక్కడా మాట్లాడకు, మర్చిపో. ఆ అంకుల్ ఎవరో నీకు తెలియదు. చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతోందని తల ఊపింది. దాని కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. కళ్ళు తుడిచి దాని చేతిలో కొంత డబ్బు పెట్టి, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ దుర్మార్గపు లోకంలో బతకాలంటే ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య ఎదురైనా తలవంచకుండా పోరాడితే నిన్ను ఎగ్గుకు రాగలం అన్నాను. అంకుల్ని ఏం చేస్తావు? అవన్నీ నీకెందుకు, మర్చిపో అన్నానా? కోపంగా అన్నాను. మర్చిపోలేకపోతున్నానమ్మా. ఎంత వద్దనుకున్నా అదే గుర్తుకొస్తోంది. ఎంత రక్తం కారిందని. నా డ్రెస్ పూర్తిగా తడిచిపోయింది. ఇక దాని గురించి మాట్లాడకు, నా మీద ఒట్టేయి అన్నాను. పద్మ నా చేతిలో చేయి వేసింది. అది రైలు ఎక్కే వరకు ఉండాలనుంది, కానీ ఇంటి దగ్గర నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి తిరిగి వచ్చాను. మొదట రక్తం అంటిన దాని బట్టలన్నీ శుభ్రంగా ఉతికేశాను. ఇందాక నేను విప్పదీసిన చీర జాకెట్టు తొడుక్కున్నాను. వాటికంటిన రక్తపు మరకలు ఎండిపోయాయి. కిచెన్లోకి వెళ్ళి గొంతు కూర్చుని శేషు శవం వైపు చూశాను. గుండెకైన గాయం నుంచి కొద్ది కొద్దిగా రక్తం వస్తూనే ఉంది. తడిగుడ్డతో కత్తిపిడిని 4-5 సార్లు తుడిచాను. వాడి శవాన్ని చూసే కొద్దీ నాలో అంతులేని కసి. నా బంగారు తల్లిని ముట్టుకుంటాడా వీడు? వాడి చేతులు కత్తిపీటతో నరకాలనిపిస్తోంది. కత్తిపిడిని పొడిగుడ్డతో తుడిచి దాన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. కత్తి పూర్తిగా పిడి వరకు దిగబడి లేదు. మరో అంగుళం బయటే ఉండిపోయింది. బలవంతా ఉపయోగించి కసిగా కత్తిని పిడి వరకు లోపలికి దింపాను. రక్తం మరికొంత పైకి ఉబికింది. కత్తిని బయటికి లాగి ఒక మూల గిరాటేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయాను. ఎందుకు చేశావు ఈ హత్య అని అడిగారు. ఇల్లు రోజు శుభ్రం చేస్తే చాలు, ఇంటెద్ద అడగనని చెప్పాడు సార్. రైల్వేలో ఉద్యోగం ఇప్పించింది ఆయనే. ఆ కృతజ్ఞత కొద్దీ అతని ఇంట్లో కసు ఊడ్చే పని చేసి పెట్టేదాన్ని. ఈరోజు నా గదికి వచ్చి నన్ను పాడు చేయబోయాడు. కూరగాయలు తరిగే కత్తితో పొడి చేశా అన్నాను. చచ్చిపోయాడా? ఏమో చూడలేదు సార్. పొడిచి ఎంతసేపు అయింది? 2-3 గంటలు. 2-3 గంటలా? ఇంతసేపు ఏం చేస్తున్నావు? అంత రక్తం చూసేటప్పటికి కళ్ళు తిరిగి పడిపోయాను సార్. స్పృహలోకి వచ్చాక కూడా 1 గంట సేపు కాళ్ళు చేతులు ఆడలా. కొద్దిగా మనసు దెటవ్ చేసుకుని వచ్చేటప్పటికి సమయం అయింది అన్నాను. నన్ను అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి శేషు శవాన్ని, అతన్ని పొడిచిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో కేసు నడిచింది. నేను పడుపు వృత్తి చేసిన విషయం కోర్టు దృష్టికి వచ్చింది. పతిత కాబట్టి రేప్ చేయాల్సిన అవసరమే రాదు అనేది ఎదుటి లాయర్ వాదన. ఒళ్ళమ్ముకుని బతికేదైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను ఎవరైనా అనుభవించడానికి ప్రయత్నిస్తే అది రేపు కిందకే వస్తుందని నా తరపున ప్రభుత్వం నియమించిన లాయర్ వాదించాడు. కానీ శేషు నన్ను రేప్ చేయబోతుంటే నన్ను నేను రక్షించుకోవటం కోసమే హత్య చేశానని మా లాయర్ రుజువు చేయలేకపోయాడు. శేషు ఇంట్లో పనిచేసే వంట మనిషి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. అతనికి నాకు శారీరక సంబంధం ఉందని, అతను నన్ను ఉంచుకున్నాడని చెప్పింది. నాకు శిక్ష ఖరారైంది. అందుకు నాకే కోశానా బాధలేదు. నా కూతురి జీవితం బాగుండడం కోసం ఇలాంటి ఎన్ని శిక్షలు అనుభవించడానికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఈ జైల్లో 10 ఏళ్ళు గడిచిపోయాయి. ప్రభుత్వం నా శిక్షా కాలాన్ని తగ్గించింది. నా కూతురు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెన్నైలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. అదే కంపెనీలో పనిచేసే కుర్రాడు తనను పెళ్లి చేసుకుంటానన్నట్ట. నా సమక్షంలోనే తన పెళ్లి జరగాలని పద్మ కోరిక. ఆ కోరిక తీరే సమయం ఆసన్నమైంది. రేపే నేను విడుదలయ్యే రోజు. నన్ను తీసుకెళ్ళటానికి చెన్నై నుంచి నా కూతురు కాబోయే అల్లుడు వస్తున్నారు. ఈ ఒక్కరోజే ఈ జైలు జీవితం. నా జీవితంలో చీకటి రోజులకు చరమగీతం పాడబోతున్నాను. రేపంతా వెల్లువలా వెళ్తురే. వాసంతి చెప్పినట్టు మనవళ్ళు మనవరాళ్లతో కబుర్లు చెప్తూ, వాళ్ళని ఆడిస్తూ, వాళ్ళతో పాటు నేను ఆడుకుంటూ, నా కూతురు అల్లుడిని చూసుకుంటూ, నిజంగా అంతకన్నా స్వర్గమే ఉంటుంది. ఇక ఆ తర్వాత అన్ని ఖాళీ పేజీలున్నాయి.
చదవటం పూర్తయ్యాక నోటు పుస్తకాన్ని మూసేసి దీర్ఘాలోచనలో పడింది జైలర్ యామిని. నేరం చేసింది పద్మ, శిక్ష అనుభవించింది మాత్రం వాళ్ళ అమ్మ స్వప్న. శిక్షాస్మృతి ప్రకారం నేరం చేసిన వాళ్లే శిక్ష అనుభవించాలి. ఈ డైరీలో రాసిన దాని ఆధారంగా పద్మ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన హత్యానేరం మోపి మళ్ళా కేసును తిరగదోడాలి. అప్పుడు స్వప్న గడిపిన 10 ఏళ్ల జీవితం ఏమవుతుంది? తన కూతురి భవిష్యత్తును కాపాడుకోవడానికి ఒక తల్లి చేసిన త్యాగం వృధాగా పోవాల్సిందేనా? అలాగని తను జైలర్గా తన బాధ్యతను విస్మరించగలదా? తన చేతిలో ఇప్పుడు ఒక సాక్ష్యం ఉంది, బలమైన సాక్ష్యం. స్వప్న తన స్వహస్తాలతో రాసుకున్న డైరీ, సెల్ఫ్ కన్ఫెషన్. యామినికి మరో ఆలోచన కూడా వచ్చింది. ఈ డైరీలో రాసిందంత నిజమని నమ్మినప్పుడే కదా పద్మది కేసు పెట్టాలి. అప్పుడు శేషు పద్మని రేప్ చేయడానికి ప్రయత్నించాడనేది కూడా నమ్మాలి కదా. రేప్ చేయబోతున్నప్పుడు తన శీలాన్ని కాపాడుకోవడానికి ఆ స్త్రీ హత్య చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం శిక్ష లేదు. మరి కేసుని తిరగదొట్టడం వల్ల వచ్చే లాభం ఏముంది? పెళ్లి కాబోతున్న పిల్లను కోర్టుకి ఇచ్చి తన మీద రేపు జరగబోయింది అంటానికి రుజువులు చూపించమని హింస పెట్టడం తప్ప ఏం మిగులుతుంది? కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి తనకేం అధికారం ఉంది? అది కోర్టులో వాదోపవాదాల తర్వాత తేలాల్సిన వ్యవహారం కదా. స్వప్నకి చట్టం గురించి తెలుసుండదు. తన కూతురు బదులు శిక్ష అనుభవించింది కాబట్టి ఇప్పుడు నిజాలు రాసినా ప్రమాదం ఏమి ఉండదనుకుని ఉంటుంది. లేకపోతే ఇలా డైరీ రాసి దానింత నిర్లక్ష్యంగా జైలు గదిలో వదిలిపోదు. యామినికి మరో ఆలోచన వచ్చింది. స్వప్న డైరీని వదిలిపోవటానికి కారణం తన గత జీవితం గురించి తన కూతురికి కానీ అల్లుడికి కానీ తెలియకూడదని కావచ్చు. యామిని కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించింది. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? చట్టాల ప్రకారం నడుచుకోవాలా, లేక మనస్సాక్షి సూచన ప్రకారం మానవత్వం వైపు మొగ్గాలా? ఆలోచించి తల భారం అనిపించి కాఫీ దిప్పించుకుని తాగింది. లంచ్కి వెళ్ళే సమయం కావస్తోంది. ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా లేచి నిలబడింది. రెండో నోటు పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని అందులో రాసున్న పేజీల్లోంచి పద్మని ఇంటికి పిలుచుకొచ్చినట్టు రాసిన పేజీ నుంచి చివరక్షరం వరకు చింపి ఆ కాగితాలని తన ప్యాంటు జేబులో పెట్టుకుంది. లేడీ కానిస్టేబుల్ని పిలిచి, ఇందులో మనకు పనికొచ్చే ముఖ్యమైన సమాచారం ఏమీ లేదు అంటూ 2 నోటు పుస్తకాలని తిరిగి ఇచ్చేసింది. వీటిని ఏం చేయమంటారు మేడం? వినయంగా అడిగింది లేడీ కానిస్టేబుల్. చించేసేయి, ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని హుందాగా తన జీబు వైపుకు నడుస్తూ అంది యామిని. అదండి, చివరికి వాళ్ళిద్దరు చేసిన నేరాన్ని ఆమె రూపు మాపటానికి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు పడిన బాధలు తెలుసు కనుక. అది ఆడవారికి ఎంత సరైంది కాదో ఆమెకు కూడా తెలుసు కనుక వాళ్ళ లైఫ్ను మళ్ళీ బయటపడేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనే ఉద్దేశం లేక ఆమె వాళ్ళ మీద కరుణ చూపినట్టయింది. అదండి ఒక అనామిక జీవిత యాత్ర. చివరి వరకు పోరాడుతూనే వచ్చింది. అందుకే అనామిక డైరీ అని పేరు పెట్టారు సలీం గారు. ఏది ఏమైనా మీరు ఇన్నాళ్ళు ఈ కథ గురించి, ఈ సీరియల్ గురించి నాకు మెసేజ్లు పెట్టి తొందరగా పెట్టండి సార్ అయిపోయిందండి ఈరోజుతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.